హాయ్ హలో వెల్కమ్ టు క్రియేటివ్ న్యూస్. జనసేన పార్టీ నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి గారి మీద అనర్హత వేటు పడబోతుందా? ఎమ్మెల్యే పదవి పోయేటువంటి పరిస్థితి వచ్చిందా? ఆమె మీద వస్తున్నటువంటి ఆరోపణల్లో నిజమెంత? ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. అన్న హాయ్ హరీష్, నమస్తే, చెప్పండి. అన్న మీరు చూడొచ్చు, లోకం మాధవ్ గారు జనసేన ఎమ్మెల్యే నెల్లిమర్ల ఎమ్మెల్యే గారి మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. మనీ లాండరింగ్ కి సంబంధించి ఈసీ ఎంక్వైరీ వేసింది అని చెప్పి. అసలు నిజం ఏంటి? అసలు ఏం జరిగింది? దాని వెనక ఉండేటువంటి వ్యక్తులు ఎవరు, శక్తులు ఎవరు? అంటే ఇక్కడ స్పష్టంగా కనపడుతోంది, ఇది రాజకీయ కుట్ర అని చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే వాళ్ళ పప్పులే ముడికే అవకాశం లేదు, ఇక్కడ కేవలం ఆరోపణలు మాత్రమే. వాస్తవానికి మనీ లాండరింగ్ ఈ కేసులో గనక ఒకవేళ గనక నేరం రుజువైతే వెంటనే పదవి పోయే అవకాశం. బహుశా వాళ్ళ రాజకీయ కుట్ర ఆ రకంగా అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, ఒక వ్యక్తి అంటే వాళ్ళ ఆఫీస్ నుంచి కుట్ర స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. మనకున్న సమాచారం మేరకు లోకం మాధవి గారు ఒక చిన్న సైజ్ సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతా ఉన్నారు. పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి ఆమెకి, విద్యా సంస్థలు. ఆ నేపథ్యంలో అక్కడ వర్క్ చేసే ఒక అబ్బాయి వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలని చెప్పి ఇంటికి వెళ్ళి ఏదో రీజన్తో వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలంటే వాళ్ళు నిరాకరిస్తే, ఎందుకంటే వాళ్ళు నిరాకరించడం అంటే ఇక్కడ కేవలం ఆఫీసులో మాత్రమే వర్క్ చేయాలి, బయటకు వెళ్తే సమాచారం బయటకు పొక్కుతుంది. కాబట్టి సహజంగా కొన్ని కంపెనీలు వాళ్ళకున్న క్లయింట్స్ డిమాండ్, అది వాళ్ళకున్న క్లయింట్స్ ఏం చేస్తారంటే, లేదు ఇదే ఐపీ అడ్రస్లో వర్క్ చేయాలంటారు. సో అటువంటిప్పుడు ఆ క్లయింట్కి అనుగుణంగానే వీళ్ళు కూడా వర్క్ చేయించాల్సి ఉంటుంది. అలా కాకుండా బయటికి వెళ్ళి వర్క్ చేస్తే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వలేము అని చెప్పారు. దాంతో ఆ అబ్బాయి అయినప్పటికీ వినకుండా లాగిన్ అయ్యాడు. బయటికి వెళ్ళి లాగిన్ అవ్వడం చట్ట ప్రకారం వాళ్ళకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం తప్పు. కాబట్టి వెంటనే ఆ అబ్బాయి మీద చర్య తీసుకున్నారు, టెర్మినేషన్ చేశారు. టెర్మినేషన్ చేస్తే అతను లేబర్ కమిషన్కి వెళ్ళాడు. లేబర్ కమిషన్కి వెళ్ళిన తర్వాత లేబర్ కమిషన్లో కూడా ఉన్న వాస్తవాన్ని వాళ్ళు చెప్పారు. లేబర్ కమిషన్ కూడా అంగీకరించింది, ఎస్ అది కంపెనీ పాలసీస్ ప్రకారం నడుస్తుందని చెప్పింది. అయితే ఈ అబ్బాయి బయటికి వెళ్ళిన తర్వాత ఈ అబ్బాయి ఏం చేశాడంటే, బోనస్ రూపంలో వచ్చిన సొమ్ముని నాకు ఇచ్చారు, ఎలక్షన్ టైంలో నేను మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చానని చెప్పేసి మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పేసి ఈ అబ్బాయి కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ఈ అబ్బాయి ఒక్కడే చేశాడు అంటే అది ఎవరు మనం అంగీకరించలేని పరిస్థితి. ఈ అబ్బాయి వెనుక కొంత రాజకీయ కుట్ర ఉన్నది అని చెప్పేసి మనకి స్థానికంగా ఉన్న కొంతమందితో మనం ఎంక్వైరీ చేస్తే మనకు తెలిసింది. ఏంటి రాజకీయ కుట్ర అంటే, లోకం మాధవి గారు గెలిచారే తప్ప గెలిచినప్పటి నుంచి కూడా లోకం మాధవి గారు ఇద్దరు శత్రువులతో పోరాడుతున్నారు. ఒకళ్ళు నేరుగా శత్రువైన వైఎస్ఆర్సీపీ, మరొకరు కూటమి సభ్యులైన తెలుగుదేశం పార్టీలోని ఒక వర్గం. ఇవాళ ఆమె ఏ పని చేసినా పెద్ద ఎత్తున ఇబ్బంది సృష్టిస్తూ ఉంటారు. కనీసం ఒక సభ నిర్వహించాలంటే ఇబ్బంది సృష్టిస్తారు. ఆమెకు తెలియకుండా అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళే చేయాలనుకుంటారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చెక్కులు వస్తే ఆ చెక్కులు కూడా మేమే పంపిణీ చేయాలంటారు. ఇలా ప్రతి అడుగడుగున ఇవాళ పిఠాపురంలో వర్మ గురించి మనకు తెలుస్తోంది తప్ప చాలా నియోజకవర్గాల్లో అలాంటి పరిస్థితి ఉన్నది. పిఠాపురంలో మనం వర్మ గురించి చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. హరీష్ ఎలా చేస్తాడు అతను, కంటిలో నలుసులాగా చెవిలో జోరీగలాగా ఎట్లా ఇబ్బంది పెడతా ఉన్నాడు అని మాట్లాడుకున్నాం. సో అలాంటి పరిస్థితి లోకం మాధవి గారికి మరింత దారుణంగా ఉంది. ఇవాళ మరి ఈ రాజకీయ శత్రువుల్లో నేరుగా ప్రత్యక్షంగా ఉన్న శత్రువు చేశారా, పరోక్షంగా ఉన్న శత్రువు చేశారా అనేది మాత్రమే తేలాలి తప్ప ఇది రాజకీయ కుట్ర. ఆ అబ్బాయి వెనక వేరే కొంతమంది ఉండి ఆ అబ్బాయి తోటి ఈ రకమైన ఆరోపణలు చేయించారు. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎస్, దీని మీద ఖచ్చితంగా చట్టం న్యాయం ప్రకారం ఎంక్వైరీ జరుగుతుంది. ఖచ్చితంగా లోకం మాధవి గారు ఉన్న వాస్తవాలు చెప్తే ఖచ్చితంగా ఆమెకి బయటకు వచ్చే అవకాశమే ఉంది. అయితే దీనికి సంబంధించి వాళ్ళు చాలా మంది అంటున్నారు, ఆమె పదవి పోతుంది, అది పోతుంది, ఇది పోతుంది. సహజంగా మనీ లాండరింగ్ ఆరోపణలు అనేకమైన వ్యక్తుల మీద, అనేక సంస్థల మీద వస్తాయి. అవి కఠినమైన నిబంధనలు ఉన్నప్పుడు చిన్న పొరపాటు జరిగినా అది బయటకు వస్తే కనుక అది మనీ లాండరింగ్ కింద దాని మీద కేసులు నమోదు చేస్తూ ఉంటారు. కానీ దాని తర్వాత మళ్ళీ కోర్టుల్లో పోరాడతారు. పోరాడి వాస్తవాలని వెలికి చూపి మొత్తం ఇది జరిగిందని చెప్పేసి, ఈ పరిస్థితుల్లో జరిగిందని చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా మనీ లాండరింగ్ ఆరోపణలు తేలిపోతాయి డెఫినెట్గా. ఆ తర్వాత మళ్ళీ ఆమెకి ఇబ్బంది అయితే ఉండదు. కానీ ఈలోపే ఏదో జరిగిపోయింది, నెల్లిమర్ల ఖాళీ అయిపోతోంది, మళ్ళీ ఈసారి మాత్రం కూటమికి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి టికెట్ కేటాయించాలని ఒక ప్రచారం నెల్లిమర్ల నియోజకవర్గంలో జరుగుతుంది. ఎంత హాస్యాస్పదం చూడండి. అంటే ఎవరు చేశారు ఇక్కడ? సో స్వపక్షంలో వాళ్ళు చేశారా, విపక్షంలో వాళ్ళు చేశారా? లోకం మాధవి గారు పట్టి బిగువన భరిస్తూ ఇవన్నీ కూడా కనీసం అధినేత పవన్ కళ్యాణ్ గారికి చెబితే అది ఆ మాత్రం మీరు మేనేజ్ చేసుకోలేరు అంటారేమో అని చాలా ఆమె సఫర్ అవుతూ క్రష్ అయిపోతా ఉన్న పరిస్థితి. గతంలో కూడా మనం కొంతమంది కార్యకర్తలతో మీరే మాట్లాడారు హరీష్.
మాట్లాడితే అక్కడ ఉన్న తాజా పరిస్థితిని మీరు చెప్పారు కూడా. సో అలాంటి స్థితి కేవలం లోకం మాధవి గారికి కాదు, చాలా మొన్న బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఏమన్నారు, ఇట్లా మేము క్రష్ అయిపోతామన్నాం చాలా నియోజకవర్గాలని. నేను అప్పుడు అదే అంశంలో మనం కూడా మాట్లాడుకున్నాం. ఈవెన్ పిఠాపురం నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చే చెక్కులు ముఖ్యమంత్రి అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే ఇవ్వాలి అంటే కూడా దాన్ని తీసుకొని పిఠాపురంలో వర్మ వాళ్ళందరికీ పంపిణీ చేసే పరిస్థితి ఉందంటే, అంటే పవన్ కళ్యాణ్కే ఇలాంటి స్థితి ఎదురైతే ఇంకా సాధారణంగా ఎమ్మెల్యే, ఆమె పైగా ఒక మహిళ, ఫస్ట్ టైము ఎన్నికైంది ఆవిడ, పైగా ఒక విద్యా సంస్థలు విద్యాధికురాలు, చక్కగా మంచి పెద్ద జాబ్స్ చేసుకుంటూ అనేక మందికి ఉపాధి కల్పిస్తూ ఆమె ఒక కంపెనీ పెట్టి రన్ చేస్తున్న ఆవిడ రాజకీయాల్లోకి వచ్చి ఏదో చేద్దామన్న సంకల్పంతో సత్సంకల్పంతో వస్తే ఇంతటి ఇబ్బంది పెడుతుంటే మరి ఎట్లా రాజకీయం చేస్తారు? సో దానికి ఎక్కడ దెబ్బ కొట్టాలి, ఇలా దెబ్బ కొట్టాలని నిర్ణయించారు, ఈ రకంగా దెబ్బ కొట్టారు. ఖచ్చితంగా అవన్నీ కూడా తేలిపోతాయి. మళ్ళీ లోకం మాధవి గారు ఈ తెరలను చీల్చుకొని అనుమానపు తెరలు, అవమానాలు, లేకపోతే ఆరోపణల తెరలను చీల్చుకొని మళ్ళీ స్వచ్ఛంగా ఆమె మళ్ళీ జనస్రవంతులకు వచ్చే అవకాశం అయితే ఉందని మనం చెప్పుకోవచ్చు. అంటే రీసెంట్గా మనం చూసుకుంటే అటు రామతీర్థంలో కూడా రామతీర్థానికి సంబంధించి అంత గ్రాండ్గా పవన్ కళ్యాణ్ గారే ఆయన ఓపెన్ చేసినటువంటి పరిస్థితి, గిరి ప్రదక్షిణకు సంబంధించి అంత ఘనంగా అద్భుతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఒక ఎమ్మెల్యే మీద ఇలాంటి ఆరోపణలు రావడం, అది కూడా అంటే స్వపక్షంలోనే విపక్షం అంటారు కదా, ప్రతిపక్షం నుంచి వస్తే అనుకోవచ్చు, అది కూడా స్వపక్షంలోనే ఇలా రావడం తట్టుకోలేకపోతున్నారు. అంటే ఇక్కడ నెక్స్ట్ టైం కూడా ఆవిడే ఉంటుందని ఉన్న భయం అంటే ఆవిడకి చాలా మంది ఎమ్మెల్యేలు మీరు చూశారు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్తూ ఆయన అసెంబ్లీ కార్యాలయంలో ఆయన కార్యాలయానికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళారు చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు. ఎందుకంటే వాళ్ళ నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, నిధులు కేటాయించారు, వాళ్ళకు రోడ్లు వేశారు, మౌలిక సదుపాయాలు కల్పించారు, వాటర్ ఇచ్చారు, ఇవన్నీ పవన్ కళ్యాణ్ ఇచ్చారని ధన్యవాదాలు తెలియజేయడానికి వెళ్ళారు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు సొంత పార్టీ ఎమ్మెల్యేలైన వీళ్ళకి చేస్తారు కదా. అట్లానే నెల్లిమర్లలో మాధవి గారి రిక్వెస్ట్ మేరకు చాలా ప్రాంతాల్లో ఆయన రోడ్లు వేయటం, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేయటం జరిగింది, తాగునీటి సరఫరా కల్పించడం జరిగింది, మౌలిక వస్తువులు అభివృద్ధి చేయడం జరిగింది. మీరు అన్నట్టు రామతీర్థం ఎప్పుడైతే మనం వార్తల్లో మనం చూసాం వైఎస్ఆర్సీపీ హయాంలో, సో అక్కడ విగ్రహం రాముడి తల తీసేసారని చెప్పేసి అప్పుడు పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. అలాంటి చోట్ల మళ్ళీ అక్కడ పునరుజ్జీవింపజేసి మళ్ళీ ఆ దేవాలయానికి పునర్వైభవం కాదు, అంతకు మించిన వైభవం తీసుకొచ్చి గిరి ప్రదక్షిణ కోసం కూడా అక్కడ డబ్బులు ఖర్చు పెట్టి చేశారంటే, సో అది పవన్ కళ్యాణ్ 20 నెలల్లోనే పూర్తి డెఫినెట్గా అదే అంతా చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేసి తట్టుకోలేకపోతున్నారు. ఒకవేళ కనుక నెల్లిమర్ల మాధవి గారు మంచి పేరు వచ్చేస్తే 2029లో కూడా ఆ సీటు మళ్ళీ జనసేనకే పోతే మా పరిస్థితి ఏంటని తెలుగుదేశం పార్టీ ఒకవైపు, మా పరిస్థితి ఏంటని వైఎస్ఆర్సీపీ ఒకవైపు, ఈ రకంగా ఆమెకు ఇద్దరు శత్రువులతో ఆమె పోరాడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. అందుకే ఇవన్నీ కూడా రాజకీయపరమైన కుట్రగా నాకు అనిపిస్తూ ఉంది హరీష్. ఓకేనా, అయితే దీని మీద అంటే అంత సీరియస్ గా తీసుకునేటువంటి పరిస్థితి, అంటే డిస్క్వాలిఫై అయిపోయేటువంటి పరిస్థితులు అయితే ఏమీ లేవంటారు. డిస్క్వాలిఫై అయ్యే పరిస్థితులు ఎప్పుడంటే శిక్ష పడినప్పుడు మాత్రం డిస్క్వాలిఫై అవుతారు. అంటే ఎంక్వైరీ అవ్వాలి, అది నిరూపణ అవ్వాలి, అవి నిరూపణ అవ్వాలి, ఆ తర్వాత మాత్రమే డెఫినెట్ గా ఉంటుంది. అయితే ఈవెన్ ఈ ఎంక్వైరీ నడిచేటప్పటికే ఈ పదవీ కాలం కూడా అయిపోతుంది. డెఫినెట్ గా వాళ్ళ ఆశలు అయితే అక్కడ అంత ఫలించే అవకాశం అయితే లేదు. డెఫినెట్గా ఇది కోర్టులో పోరాడతారు వాళ్ళు. డెఫినెట్గా జరిగిన వాస్తవాలని కోర్టుకు నివేదిస్తారు, న్యాయపరమైన పోరాటం అయితే జరుగుతుంది. సో ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఈ పదవీ కాలం అయిన తర్వాత కూడా వాళ్ళు, నేనేమనుకుంటున్నాను మీకు చెప్పాను కదా, రాజకీయపరమైన కుట్రలు ఆగవు, దూది పింజల్లో వెళ్ళిపోతాయి. సో నిజంగా వాస్తవంగా వాళ్ళు నిజాయితీగా వాళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళు హరీష్. సో రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందంటే వాళ్ళ ఆర్థిక పరమైన అంశాల మీద దెబ్బ కొట్టడం ఉంటుంది జనరల్ గా. ఈ మధ్య కాలంలో మీరు చూస్తే వైఎస్ఆర్సీపీ టైంలో కూడా చాలా ఇలాంటివి చేశారు. వైఎస్ఆర్సీపీ టైంలో కూడా నేను చెప్పబోతున్నాను. వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా ఆర్థిక మూలాలను దెబ్బతీసే పరిస్థితి కల్పించారు. ఇవాళ కూడా ఆర్థిక మూలాల మీద దెబ్బతీసే ఒక ప్రయత్నం జరిగింది. ఇది రాజకీయ కుట్ర ఖచ్చితంగా. ఇందులో కేవలం లోకం మాధవి గారు ఈ ఆరోపణల నుంచి బయటికి రావటం అనేది ఒక వైపు అయితే, మరోవైపు అసలు ఈ కుట్రకి కారకులు ఎవరు, ఇది స్వపక్షంలో జరిగిన కుట్ర లేకపోతే విపక్షంలో జరిగిన కుట్ర అనేది కూడా తేల్చాల్సిన అవసరం ఉన్నది. ఇది ఖచ్చితంగా దీన్ని హై లెవెల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా దీని మీద సరైన ఎంక్వైరీ వేసి, ఇంటర్నల్ ఎంక్వైరీ కూడా వేసి ఎవరు చేశారు ఏంటి అనేది కూడా దీని మీద నిగ్గు తేలిస్తే బాగుంటుంది. అది మిగతా వాళ్ళకు కూడా రేపు పొద్దున ఇవాళ లోకం మాధవి గారికి అయింది, తర్వాత బొలిశెట్టి శ్రీనివాస్ గారు గట్టిగా మాట్లాడారు, ఆయన మీద ఏదో చేయొచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు ఈ రకంగా
జనసేన పార్టీ ప్రతినిధుల మీద కుట్రలు చేస్తే ఇద్దరితో పోరాడుతున్నారు జనసేన ప్రతినిధులు, ప్రతి ఎమ్మెల్యే కూడా ఇద్దరితో పోరాడాల్సి వస్తుంది. ఆ రకంగా చేస్తే ఇది ఖచ్చితంగా ఇబ్బందికరమే కదా ఎవరికైనా కానీ. డెఫినెట్గా మరొకరికి ఇలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.